రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కాపు రిజర్వేషన్లతో ఇతర వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాపుల్లో పేద వర్గాల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంజునాథ కమిషన్ నివేదిక అనంతరం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర కల్లుగీత, కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మేదర కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితో పాటు మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, పలువురు నేతలు పాల్గొన్నారు. లేని సమాజం చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. దానికోసం రాత్రింపగళ్ళు పనిచేస్తాను. ఒక పక్క పేదవాళ్ల కోసం అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క పైసా సద్వినియోగం చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన ద్వారా జవాబుదారీతనంతో మీ కష్టాలు తీర్చాలనుకుంటున్నాం. పేదలకు న్యాయం చేస్తాం. అందులో వెనుకబడిన వర్గాలకు అగ్రతాంబూలం వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. అటు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆదుకోవడంలో కానీ అన్ని విషయాల్లో మొదటి స్థానం వెనుకబడిన వర్గాలకే ఉంటుందని చెప్పి మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాల్లో చేతి వృత్తులున్నారు, కుల వృత్తులున్నారు. అవసరమైతే విడివిడిగా మీతో మీటింగ్లు పెడతాను, మీతో చర్చిస్తాను. మీకు ఏం చేస్తే ఏ విధంగా చేయూతనిస్తే మీరు నిలదొక్కుంటారో ఆ విధంగా మీకు చేయూతనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీని అట్టుపెట్టుకున్నారు. అలాంటి అట్టుపెట్టుకున్న వర్గాల్ని శాశ్వతంగా గౌరవించవలసిన అవసరం ఉంది. అదే మరి నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు కాపులకు కూడా ఒక మాట చెప్పాను, మీలో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేస్తానని. అయితే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లకి కాపుల రిజర్వేషన్లకు సంబంధం లేదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో 0.5% కాదు, ఒక్క 0.0001% కూడా తగ్గడానికి వీలు లేదు. అది నా బాధ్యత. మీకెవ్వరికి అన్యాయం జరిగే పరిస్థితి రానేను. వాళ్ళది కూడా అధ్యయనం చేసిన తర్వాత అదనంగా రిజర్వేషన్లు వాళ్ళకి ఇప్పిస్తాం. రాజకీయ రిజర్వేషన్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు. కాబట్టి ఆ విషయం కూడా మీకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకి కావాల్సింది ఆర్థిక ఇబ్బంది కానీ ఉద్యోగాల్లో తప్ప రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళు బాగానే ఉన్నాయి. కాబట్టి అవసరం లేదు, వాళ్ళు అది అడగలేదు. కాబట్టి అది కూడా సమస్య లేదు. కానీ కొంతమంది పదే రిజర్వేషన్ల మీద నా మీద విమర్శించడమే కాకుండా వాళ్ళ వల్ల నేను చేస్తున్నానని కూడా ఎక్కువ చెప్పుకుంటున్నారు. మీ వల్ల నేను చేయలేదు. ఆ కులంలో పేదరికం ఉంది కాబట్టి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నేను హామీ ఇచ్చాను. ఆ హామీకి నిలబెట్టుకుంటాను.